నాకు అర్థం కానిది ఏంటంటే, ఇప్పుడు ఒక హోటల్‌లో టిఫిన్ చేస్తా కొంతమందికి వాంతులైనయి, లేకపోతే కడుపు తిప్పినట్టుంది. వెంటనే అక్కడికొస్తారు, చెక్ చేస్తారు. ఇదిగో ఆ మాంసం అన్ని రోజుల తర్వాత నిలవబెట్టారు. లేకపోతే ఈ వెజిటేరియన్‌కి సంబంధించినటువంటి ఫ్రిడ్జ్‌లో పెడితే బూజులు పట్టిన వాటిట్నే వాడారు. ఇట్లాంటివి చెప్పడం ఇదంతా చూస్తుంటాం. వెంటనే వాళ్ళు ఆ చుట్టుపక్కల ఉన్న హాస్పిటల్‌లో హోటళ్ళన్నీ తనిఖీలు చేయడాలు ఇది చూస్తా ఉంటుంటాం. అట్లాంటిది రాష్ట్రంలో కల్తీ లిక్కర్‌కి సంబంధించిన కుంభకోణం బయటపడింది. తయారు చేసే ప్లాంట్లు బయటపడ్డాయి. డంపింగ్ యార్డులు బయటపడ్డాయి. వాటిని డంప్ చేసే యార్డులు, వాటిని దాచే యార్డులు బయటపడ్డాయి. వీళ్ళు అనేక రోజుల నుంచి తయారు చేస్తున్నారని ఈనాడు జ్యోతినే రాస్తున్నాయి. కరోనా అప్పటి నుంచినే తయారు చేస్తున్నారంటూ జ్యోతి రాసింది. 3 ఏళ్ల నుంచి తయారు చేస్తున్నారని ఈనాడు రాసింది. మరి ఇన్ని రోజుల నుంచి తయారు చేస్తున్నారు. ఇప్పుడు అంటే అన్ని షాపుల్లో ఉన్నట్టే కదా ఇవి. అన్ని బెల్ట్ షాపుల దగ్గర, అన్ని బార్ల దగ్గర, అన్ని వైన్ షాపుల దగ్గర ఉన్నట్టే కదా! ఇప్పుడు బృందాలుగా ఏర్పాటు చేసి అవన్నీ చెక్ చేయించాలి కదా! అక్కడున్న లిక్కర్ కరెక్టా? కాదా? ఒరిజినలా? కాదా? కల్తీ లిక్కర్ ఏమన్నా అమ్ముతున్నారా అన్నది ఎందుకు చేయట్లేదు? ఎందుకు వదిలేస్తున్నారు? అది అర్థం కావట్లేదు. ఇంకా పైగా దీని మీదన ఏమన్నా నెగెటివ్ ప్రచారం చేస్తే ఊరుకోవద్దు, కఠినంగా మాట్లాడండి. ఏంటివి? ఎక్కడికి పోతున్నాం మనం?